చాలా రోజుల నుంచి టూ వీలర్ వాహనం కొనాలని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ఎదురు చూసే ప్రక్రియలో లాస్ట్ మంత్ నుంచి జిఎస్టీ రేట్లు తగ్గుతున్నాయి, వాహనాలు కూడా అన్నీ కూడా రేట్లు తగ్గుతాయని చెప్పని వార్తా కథనాల్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు చాలా కథనాలు చూడడం జరిగింది. అలాగే జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత మనకు కూడా ఎంతో కొంత వాహనం మీద తగ్గుతుందిలే, ముందుగా ఎందుకులే కొనుక్కోవడం అని చెప్పని నాలాంటి ఎంతోమంది వినియోగదారులు కావచ్చు, నేను కావచ్చు ఈరోజు వేచి చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, వాహనాలు అన్నీ కూడా చాలా ధరలు తగ్గిపోయాయి, వీటన్నిటి మీద పెనుభారం తగ్గిందని చెప్పడం ద్వారా ఈరోజు షోరూమ్కి వెళ్ళడం జరిగింది. షోరూమ్కి వెళితే ఎక్కడ కూడా పాత రేట్లకు కానీ ఈ రేట్లకు కానీ ఎక్కడ కూడా తేడా అనేది లేదు. పాత రేటు ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే రేటు ఉంది. జిఎస్టీ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గించట్లేదు. పైగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ రేటు తగ్గిన మాట వాస్తవేనో, కాకపోతే ఇవన్నీ కూడా మేము గతంలో జిఎస్టీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి వాహనాలు కాబట్టి వీటిని జిఎస్టీ రేట్లు తగ్గించి మేము నష్టపోలేము, మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే లేదు అన్నటువంటి ధోరణిలో ఇవన్నీ కూడా సంస్థలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎక్కడో కూడా పైన అయితే ఈ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జిఎస్టీ రేట్లు తగ్గాయని చెప్తున్నారా కానీ క్షేత్రస్థాయిలో అయితే వినియోగదారుడికి ఎక్కడో కూడా జిఎస్టీ రేట్లు మినహాయించి ఏ ఒక్క వస్తువు కూడా దొరకడం లేదు. అది ఉప్పు, నిప్పు, చింతపండు ఏదైనా కావచ్చు, వినియోగదారుడికైతే పాత రేట్లకే ఈరోజు అన్నీ కూడా అమ్ముతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే జిల్లా అధికారులు కావచ్చు, ఈ యొక్క జిఎస్టీని మినహాయించి వినియోగదారులకు ఈ జిఎస్టీ మినహాయించి ఏ అయితే రేట్లు అయితే కేటాయించినారో ఆ రేట్లకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వాలు కావచ్చు ఆదేశాలు జారీ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. నా పేరు నటరాజు. ఈరోజు జిఎస్టీ తగ్గిందని షోరూమ్ బయలుదేరామండి ఫ్యామిలీతో. ఆడ పోగానే జిఎస్టీ తగ్గిందనుకొని స్మార్ట్ టీవీ చూసాము. ఎంతయా అన్నాము, జిఎస్టీ ఏం తగ్గిందా అన్నాము. జిఎస్టీ ఏమి ఇంకా మాకు అమల్లోకి రాలేదు సార్, మాకేం తగ్గలేదు అన్నారు. ఏంది అదేందో జిఎస్టీ తగ్గిందని మేము స్మార్ట్ టీవీ కోసం పోయాం కదా, అట్టే వాషింగ్ మిషన్ కూడా చూస్తామని ఇంటికి తెచ్చుకుంటామని పోతే అక్కడ మర్చానికి జిఎస్టీ గురించి మాటే లేదు, ఇంకా ఏం తగ్గలేదు సార్ అన్నారు. ఇంకెప్పుడు తగ్గుతాయి ఏమో ఇచ్చారు కదా అందరూ జిఎస్టీ తగ్గిందని అన్నారు కదా, అందుకని మేము స్మార్ట్ టీవీ కొనాలని వచ్చాము. ఏం జిఎస్టీ ఏం తగ్గలేదు. దీన్ని ఏ విధంగా షోరూమ్ వాళ్ళు చెప్తారంటే ఆ మేనేజర్ మీద వాళ్ళ మీద చెప్పుకుంటా ఉన్నారు, సార్ వస్తాడు నన్ను కూర్చోండి అని. ఎంతసేపు కూర్చోంటాం ఆడ కూర్చొని మాట్లాడేదానికి పోతాము. ఏమీ చెప్పలేదు వాళ్ళు ఇంకా జిఎస్టీ గురించి. ప్రభుత్వాలు ఏం చర్య ఏం తీసుకోవటం లేదు. వాళ్ళు కూడా చర్య తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది. పేద ప్రజలు కూడా ప్రతి ఒక్కరు జిఎస్టీ తగ్గిందనే కదా టీవీలకి, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లకు పోతున్నాము. అట్టే కొనుక్కుంటామని పోయాము. అదేమి దాని మీద స్పందన అయితే లేదు. నా పేరు గోపి అండి, సైకిల్ షాప్ గోపి అంటారు నన్ను. నేను బట్టలపాలెం సెంటర్లో ఉండేది. మేము నిత్యావసర సామాన్ల కోసం మాకు 5,000, 10,000 కూడా అవుతుంటాయి ఒక్కొక్క నెలలో. మేము ఈ నెలలో పోతే జిఎస్టీ కదా తగ్గింది కదా అని పోయామండి. మేము పోతే అదే రేట్లు ఉన్నాయి కానీ తగ్గింది ఏమి లేదు. దీని గురించి గవర్నమెంట్ ఖచ్చితంగా దాని పై ఆఫీసులు ఎవరున్నారో ఏందో దాన్ని చర్య తీసుకునేసేసి, ఉప్పులు పప్పులు అన్నీ ఎక్కువగానే ఉన్నాయండి, అదే రేటు ఏం తగ్గింది ఏం లేదు. జిఎస్టీ అన్నారు కానీ జిఎస్టీకి మాకు సంబంధమే లేదంటున్నారు వాళ్ళు, షాప్ వాళ్ళంతా. దానివల్ల మేము ఏంటంటే దీనికి తగ్గ ఆఫీసర్లు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.